పొద్దున్నే లేచాం కానీ ఒక్క పని కూడా అవ్వలేదు. మా వాడిని పుస్తకాలు వేసి ముందు కూర్చోపెట్టాను. ఇక్కడ మాకు ఆర్మీ కాంపౌండ్ లో ఎవరికి కూడా స్కూల్స్ లేవు, అందరికి వింటర్ హాలిడేస్ ఇచ్చారు. సో క్రిస్మస్ టైంలో ఇస్తారు, క్రిస్మస్ కన్నా ఇంకా 1 వీక్ ముందే ఇచ్చేసారు. సో ఆ 1 వీక్కి మొత్తం హాలిడేస్కి సరిపడా ఆ 20 డేస్కి ఫుల్ హోంవర్క్స్ ఇచ్చారనమాట. ఇక హోంవర్క్స్ ప్యారలల్గా చేపిస్తున్నా ఏదో రాయమంటే ఏదో రాస్తారు, కానీ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేపిస్తే అంత మైండ్లో గుర్తుంటుంది అనమాట. ఇక మా వాడికి అయితే అందరి పిల్లల కంటే ఇంకొంచెం ఎక్కువే పుష్ ఇవ్వాలి. సో అదే పనిలో ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే బాగున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, అన్ని పనులు ఎక్కడవక్కడ అలాగే ఉన్నాయి. వాడినైతే కూర్చోబెట్టాను. ఇంకా నిమిషానికి టాయిలెట్ వస్తుంది అంటాడు, వాటర్ అంటాడు. నేను ఒక 2 అవర్స్ కూర్చోబెట్టానంటే అందులో ఒక క్వాలిటీ టైం వచ్చేసి ఒక 30 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడు నంబర్ నేమ్స్ అయితే రాయిస్తున్నాను. వింటర్ సీజన్ కదా, అసలు లేవడానికి బద్ధకంగా ఉంది. వీళ్ళిద్దరు నాకన్నా ముందు లేచి కూర్చుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా పడుకుంటారు. నాకేమో ఎర్లీగా నిద్ర పట్టదు, వర్క్స్ అన్నీ అయ్యి ఇంకా అలా కూర్చొని ఏమన్నా పని ఉంటే ఇంకా ఆ ఫ్రీ టైంలో చేసుకొని పడుకునేసరికి లేట్ అయింది. సో వీళ్ళు ఎర్లీగా లెగిస్తారు, నాకేమో పనులు అవ్వవు. సో పనిలో పడిపోతేనేమో వీళ్ళని చదివించడానికి అవ్వదనమాట. అదే మన సైడ్ అనుకొని చక్కగా ట్యూషన్స్కి పంపించేస్తారు, లేదా స్కూల్లోనే ట్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ స్కూల్ ఉండేదే హాఫ్ డే కాబట్టి ట్యూషన్స్కి విడిగా మనం హైర్ చేసుకోవాలి. ఇంకా మనోడికి గుంపులో గోవిందలాగా ఒక 10 మందిలో ట్యూషన్ కూర్చోపెడితే అస్సలు పని అవ్వదు. వాడికి కంపల్సరీ 1-to-1 కాంటాక్ట్ కావాలి. సో అలా ట్రై చేసాం, కానీ స్టార్టింగ్లో మా కాంపౌండ్లోకి బయట వాళ్ళని అలో చేయలేదు. ఇంకా నేనే చెప్పుకుంటా ఉన్నానమాట. అందరు అనుకుంటారు ఎంచక్క అన్ని స్టేట్స్ తిరుగుతున్నారు, వీళ్ళకి చక్క హ్యాపీగా బాగుంటుందని. కానీ కనబడని కష్టాలు ఉంటాయి. పిల్లల చదువులు ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే మన సైడ్ ఏమో స్కూల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి. సో అంతసేపు కాకపోయినా అట్లీస్ట్ 3 వరకు కూడా ఇక్కడ స్కూల్ ఉండదు. సో ఏదో ఒక 4-5 అవర్స్ ఉంటుంది, అందులో ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ స్ట్రెస్ అంతా ఇంట్లో పేరెంట్స్ మీదే పడుతుంది. సో ఇంకా హాలిడేస్ ఇచ్చిన టైం దొరికిన ఎక్కువ టైం వాడికే కేటాయిస్తాను. ఇక నేనైతే కొంచెం వర్క్ చేయించాను, తర్వాత నంబర్స్ రాయమని చెప్పేసి ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఇదిగోండి మా చిన్నోడు ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట నన్ను, వాడిని. ఇంకా వాడిని స్కూల్లో జాయిన్ చేయలేదు కాబట్టి హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దవాళ్ళని చదివించడం, క్లాసులు చెప్పడం చాలా ఈజీ. చిన్నపిల్లలతో కూర్చునేటప్పుడే చాలా పేషెన్స్ కావాలి. సో నాకు వేరే విషయాల్లో తొందరగా కోపం వచ్చినా కూడా ఇక్కడ చదివించడానికి మాత్రం ఎన్ని గంటలైనా కూర్చుంటాను నేను. ఫస్ట్ స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా భయపెట్టాడు అనమాట ఆదిత్య. సో అందుకే నేను నా మొత్తం టైం అంతా వాడికే కేటాయించేదాన్ని. ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ పిల్లలు కొంచెం పికప్ అవడానికి చాలా బాధపడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ నేను ఎక్కడో డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. వాడు చెప్పిన అమ్మటే రాసేయాలన్న ఫీలింగ్ మనకుంటుంది, కానీ పిల్లలు అలా ఎందుకు రాస్తారు, చెప్పగానే రాసేస్తే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు. సో నేను ఇల్లు ఉడుస్తాను, నెంబర్స్ రాయనేలోపు 40లోకి వచ్చేసాడు. నేను మాప్ పెట్టేసరికి 100 రాసేసి పేపర్స్ మొత్తం బుక్స్ అన్నీ లోపల పెట్టేసి చక్కగా కూర్చొని టీవీ చూస్తున్నారనమాట. ఇక మార్నింగ్ లేవగానే ముందు వాడిని కూర్చోపెట్టి చదివించడమే పనిగా పెట్టుకున్నాను. వేరే పనులన్నీ పక్కన పెట్టేశాను. మామూలుగా అయితే మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత వాడిని కూర్చోపెట్టేదాన్ని, బట్ అలా అవ్వట్లేదు అనమాట. అందుకే ముందు లేవగానే వాడు ఫ్రెష్గా పొద్దున్నే లెగిస్తాడు కదా, కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తర్వాత ఆడుకోవడానికి పంపిస్తా అని చెప్తే అప్పుడు కూర్చుంటాడు అనమాట. ముందైతే ఇల్లు క్లీన్ చేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కూడా రకాలు, ఒకడికేమో బాగా ఫ్రై అవ్వాలి దోశ, ఒకడికేమో తెల్లగా ఉండాలి. ఇంకా కింద మ్యాట్ వేసేసి వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పక్కన హీటర్ చూసారా, అసలు ఈ హీటర్ లేకుండా మా చిన్నోడైతే ఒక్క నిమిషం కూడా ఉండడు. అది కూడా వాడి పక్కనే పెట్టుకుంటాడు, నాదే అంటూ ఉంటాడు అనమాట. సో నైట్ కంటే కూడా డే ఎక్కువ చలి అనిపిస్తుంది. సో డే టైంలో బయట ఎండ వస్తుంది కాబట్టి ఇంట్లో చలిగా ఉంటుంది, నైట్ ఏమో బయట చల్లగా ఉంటుంది కాబట్టి ఇంట్లో హీటర్ పెట్టుకుంటే వెచ్చగా ఉంటుంది అనమాట. సో ఇంకా నేను ముందు ఎండ వస్తుందనేసి బట్టలు బయట వేసేద్దామని చెప్పి తొందరగా తీసుకెళ్తున్నాను. చాలాసార్లు నా వీడియోస్లో చూసుంటారు, నేను ఎప్పుడు బాల్కనీలోనే వేస్తూ ఉంటాను బట్టలు, ఎందుకంటే మాకు పైకి వెళ్ళడానికి లేదనమాట టెర్రస్. సో పైకి మెట్లు పెట్టలేదు. ఎన్ని బట్టలైనా కానీ ఈ బాల్కనీలోనే వేసుకోవాలి. వీలైనంత వరకు చాలా తాళ్ళు కట్టేసాము అటు ఇటు క్రాస్గా చుట్టూ. ఈ వింటర్ బట్టలు ఆరడం చాలా కష్టం అనమాట. అదే సమ్మర్లో అనుకోండి ఒకదాని మీద ఒకటి వేసేసినా చక్కగా ఆరిపోతాయి. చాలా రోజుల తర్వాత ఇవాళ ఎండ మంచిగా వచ్చింది, ఇంకా అందరూ దుప్పట్లతో సహా అన్నీ బయటపడేశారు. ఎండ రావడమే చాలా వింతగా ఉందన్నమాట, ఎందుకంటే అసలు డే టైంలో ఎండ కనిపించట్లేదు. లైట్గా వచ్చినప్పుడు ఇంకా ఎండ అందరూ అన్నీ తీసుకొచ్చి వేసేస్తున్నారు. ఇక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను కూడా ఒక క్రిస్పీగా ఒక దోశ వేసుకొని ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేయించేసాను. సో వింటర్ బట్టలు కంపల్సరీ అనమాట. మన సైడ్ అనుకోండి వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఒకటే టైప్ క్లోతింగ్ ఉంటుంది. అన్నయ్య కూడా రావాలా? వస్తాడులే, నువ్వు వెళ్ళు. ఇక్కడే ఉంటావా? ఎందుకు అన్నయ్య? ఎందుకు?
ఏడుస్తాడా? అబ్బో. बाय. किसी से झगड़ा मत करना, ठीक है? बाय. మా వాళ్ళు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆటలాడుకోవడానికి వెళ్ళారు. మధ్యాహ్నం టైంలో ఎండ వస్తుంది కాబట్టి కాసేపు ఈ టైంలో వదిలేస్తాను. ఇంకా నేను కిచెన్లోకి వచ్చి కొంచెం రైస్ అయితే పెట్టేశాను, హాట్ వాటర్ తాగడానికి కూడా పెట్టాను. ఇంకా కర్రీ అయితే సపరేట్గా ఏం చేయలేదు, ముందు రోజు చేసిన కొంచెం దాల్ ఉందనమాట. ఇంకా అందులో పాపడ్స్ వేసుకొని తినేద్దాము. పిల్లల కోసం ఈరోజు ఏదైనా చేద్దామని చెప్పేసి ఇంకా వంటని వాళ్ళ స్కిప్ చేశాను, అంటే ఉంది కాబట్టి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. వేసవకాలంలో అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఏ ఒకటి వడియాలు గట్రా లాంటివి ఇస్తుంది. చలికాలంలో ఇంకా ఆప్షన్లు కూడా ఉండవు, బయట నుంచి తెచ్చుకున్నవే. ఇంకా కొత్తగా ఈ టిప్ ఒకటి చూసాను, ఫోర్క్ పెట్టి చాలా ఈజీగా అప్పడాలు వేయించేస్తున్నారు కదా, సో అది ట్రై చేశాను, బాగానే వచ్చింది. మనకేమో పచ్చళ్ళు లేకపోతే ముద్ద దిగదు, ఇంకా పచ్చళ్ళు లేదని చెప్పేసి కొంచెం కారం, నెయ్యి, ఉప్పు వేసుకొని ఫస్ట్ ముద్దలో తిన్నాను. భలే ఉంటుంది టేస్ట్. మా నాన్నమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా తినటం. సో ఇంకా భోజనాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇంకా గవ్వలు చేద్దామని చెప్పేసి, అది కూడా గోధుమ పిండితో చేద్దాము. మన దగ్గర గోధుమ పిండి స్టాక్ చాలా ఉంటుంది, సో దాని బదులు ఇంకా మైదా వాడడం ఎందుకని చెప్పి గోధుమ పిండితోనే ట్రై చేస్తున్నాను. సో మాకు ఈ గోధుమ పిండి చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో, మాకు ఎవ్రీ మంత్ డ్రై రేషన్ వస్తుంది. సో ఆ గోధుమ పిండి అనమాట. బట్ కంపేరింగ్ టు ఆశీర్వాద్ గోధుమ పిండి ఇది కొంచెం బరగ్గా ఉంటుంది, అది ఉన్నంత సాఫ్ట్గా ఉండదు అనమాట, కొంచెం బరగ్గా ఉంటుంది. చూద్దాము ఎలా వస్తాయో. అందుకే కొంచెమే వేసాను, 2 cups ఏమో గోధుమ పిండి వేసాను, ఒక 1/2 cup ఏమో బొంబాయి రవ్వ వేసి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా చుట్టుకున్నాను అనమాట. పండక్కి ఎంతమంది ఇళ్ళకి వెళ్తారట కామెంట్లో చెప్పండి. మేము ఫెస్టివల్ కన్నా ముందే ఇంటికి వెళ్ళేసి వచ్చేసాము, సో ఫెస్టివల్ వరకు ఉండడానికి ఏమో అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్దామంటేనేమో వెళ్ళాలి అనిపించినా కూడా ట్రైన్ టికెట్స్ దొరకట్లేదు అనమాట, పండగ టైం కదా. సో ఇక్కడంటే సంక్రాంతి పండగ పెద్దగా ఏం చేయరు. ఆదిత్యకైతే కరెక్ట్గా పండగ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అనమాట. ఇంకా అయినా సరే చాలామంది వింటర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఇక్కడ చలి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేమేమో ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో అయినా లేకపోతే ఢిల్లీలో అయినా మొత్తము ఈ 5 years నుంచి చలికాలంలో మాత్రం ఇక్కడే ఉంటాము, చలి మొత్తం భరిస్తాము. ఏంటో తప్పట్లేదు అట్లాగా. ఫస్ట్ నేను జమ్మూ వెళ్ళినప్పుడే అక్కడ చలిలోనే వెళ్ళాను అనమాట, ఫిబ్రవరి ఆ టైంలో, కరెక్ట్గా లాక్డౌన్ వచ్చే ముందు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. సో గవ్వలు చేసే పీట కూడా లేదు నా దగ్గర. ఒక 10 minutes పిండి పక్కన పెట్టేసిన తర్వాత, పిండి నానిన తర్వాత ఇలా గవ్వలు ట్రై చేశాను. ఫస్ట్ ఆ స్ట్రైనర్ మీద చేశాను, సరిగ్గా రాలేదు. రెండోసారి చేస్తే ఓ మాదిరిగా వచ్చింది. సరే అని చెప్పి ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, సో దాంతో ట్రై చేశాను. అప్పుడు మాత్రం కొంచెం బాగా వచ్చాయి. ఫస్ట్ 2-3 times మాత్రం సరిగ్గా రాలేదు, తర్వాత నుంచి గవ్వలు బాగానే వచ్చినాయి. కాకపోతే చలి కదా, పిండి గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా నిలబడి చేస్తే అవ్వదని చెప్పేసి ఇంకా హీటర్ వేసుకొని, చలేస్తుంది డే టైం, మధ్యాహ్నం బాగా చలేస్తుంది. ఇక హీటర్ పెట్టుకొని నేను కూడా ఇలా మెల్లగా ఇంకా చేసుకుంటూ కూర్చున్నాను. కానీ గవ్వలు చేయడానికి మాత్రం చాలాసేపు పట్టింది, 1 గంటన్నర పైనే. మళ్ళీ మధ్యలో మా వాళ్ళు వచ్చి లేపడం, వాళ్ళ కోసం బయటకు వెళ్ళడం రావడం, అట్లా నేను ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇవి చేసేసరికి. బట్ గవ్వలు అయితే చాలా బాగా వచ్చినాయి, షేప్ మాత్రం బాగా వచ్చింది. సరిగ్గా రాదేమో అనుకున్నాను, మొత్తం ఈ ఫోర్క్తోనే మొత్తం గవ్వలన్నీ చేసేసాను. మనకు సంక్రాంతి పండుగప్పుడు బోల్డ్ అని పిండి వంటలు చేసుకుంటాము. సో నాకు పెద్దగా పిండి వంటలు ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ గవ్వలు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తాయో మరి చూడాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కించాను, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే గవ్వలు వేసాను. గోధుమ పిండి కదా, లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి. గవ్వలు కరకరలాడితేనే బాగుంటాయి, మెత్తగా ఉంటే బాగుండవని చెప్పేసి ఫస్ట్ వేసినవి మాత్రం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేశాను. కరకరలాడతాయో లేదా అన్న డౌట్తోని కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయాను అనమాట, కలర్ మారినాయి. బట్ సెకండ్ టైం థర్డ్ టైం వేసినవి మాత్రం కొంచెం తొందరగా ఫ్రై అయిపోయినాయి, కలర్ కూడా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. 2 cups చేశాను, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండు అనుకున్నాను ఆ తర్వాత. సో ఈ బెల్లం మాత్రం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇక్కడ బెల్లంతో అయితే అసలు ఈ గవ్వలు స్వీట్స్ కూడా ట్రై చేసేదాన్ని కాదు, సో ఇంటి దగ్గరది కాబట్టి చేశాను. కొద్దిగా 1 cup, నేను 2 cups గోధుమ పిండికి 1 cup బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరగబెట్టుకున్న తర్వాత ఒకసారి దాన్ని వడకట్టుకున్నాను, ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందని. మళ్ళీ దాన్ని లైట్గా ఇలా జిగురు వచ్చే వరకు పాకం పట్టుకొని ఇంకా గవ్వలన్నీ అందులో వేసేసి మొత్తం అంతా కలిసేలా తిప్పుకున్నాను. చలి కదా, తొందరగా మనకి చల్లారిపోయినాయి అనమాట. వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకొని కాసేపు అలా వదిలేస్తే స్వీట్నెస్ బాగా పట్టుకుంది. ఆ మధ్యలో చూసారా, ఒక బ్యాచ్ అంతానేమో కొద్దిగా
ఎర్రగా ఉన్నాయి. ఇంకా తర్వాత 2 times ఫ్రై చేసినవి మాత్రం మంచి కలర్ వచ్చాయి. బట్ ఎనీవేస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బుడ్డలకి బాగా నచ్చేసాయి. ఇంకా అది చాలా నాకు. మీరు పండగకి ఏం పిండి వంటలు చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమన్నా 2-3 రకాలు చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి. సింపుల్గా అయిపోయేవి. అలాగా బిగినర్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోతాయి. వీడియో నచ్చిన అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.